వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యలతో ఈ మధ్య కాలంలో చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికి ఐవీఎస్ మంచి సొల్యూషన్ అంటున్నారు డాక్టర్ లౌక్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వోమ్ ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్ నుంచి మనతో పాటు ఈరోజు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. హలో, థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వింటున్నాం సంతానలేమి సమస్య గురించి. ఒకప్పుడు ఎప్పుడో వాళ్ళకి పిల్లలు లేరు అనేవాళ్ళు, కానీ ఈ మధ్య ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి పిల్లలు లేకుండా ఉంటున్నారు. ఎందుకు అలా అంటారు? ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అందరూ వర్కింగ్ ఉన్నారు. లేడీస్ అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు, జాబ్ ఓరియంటెడ్ అయిపోయారు. ఆ రీజన్ వలన వాళ్ళకి స్ట్రెస్, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. అంటే జాబ్స్లో వాళ్ళకి ప్రమోషన్స్ అంటారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అంటారు. సో వీటన్నిటితో ప్రెగ్నెన్సీ అన్నది డీలే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మేల్ పార్ట్నర్ తీసుకుంటే కూడా అంతే అవుతుంది. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. అండ్ ఎక్కువ డెస్క్ జాబ్స్ అయిపోయాయి. అంటే వాళ్ళు అసలు ఏమి ఎక్సర్సైజ్ చేయట్లేదు, కంటిన్యూస్గా కూర్చొనే ఉంటున్నారు. అండ్ నో హోమ్ మేడ్ ఫుడ్, అన్నీ బయట నుంచే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అండ్ లైఫ్ స్టైల్ దెబ్బతినడం వలన ఈ ఫర్టిలిటీ కాజెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఓకే, అంటే ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? అందరికీ సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటాయా? ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నది పేషెంట్ వైజ్ ఉంటుంది. అందరికీ ఇది ఒక బ్లాంకెట్ థెరపీ లాగా చేయలేము. పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ డే టు రోజు తనకి ఒక బేసిక్ స్కాన్ తీసి అసలు తన ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ ఎలా ఉన్నాయి, తన గర్భాశయం యూట్రస్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. ప్లస్ తన ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసుకుంటాం. సేమ్ అలాగే మేల్ పార్ట్నర్, ఆయనకి సీమెన్ అనాలిసిస్ చేసి సీమెన్ పారామీటర్స్ నార్మల్ వాల్యూ అట్లీస్ట్ 15 మిలియన్ అబవ్ ఉండాలండి. అండ్ వాటి మొటిలిటీ అంటే కదలిక ఉండాలి ఒక స్పర్మ్లో. ప్లస్ చూడడానికి కూడా మార్ఫాలజీ కూడా కొద్ది మంచిగా ఉంటే అది సక్సెస్ అవుతుంది. సో ఇలాగ అన్నీ వాళ్ళ క్రైటీరియా అంతా బాగుందా లేదా చెక్ చేసుకొని, సపోజ్ ఇలాగ అన్నీ నార్మల్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి బేసిక్ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ పెట్టేసేసి స్కాన్స్ చేస్తూ ఉంటాం. అంటే ఫాలికల్స్ పెరుగుతున్నాయా లేవా చెక్ చేసుకుంటూ, సపోజ్ ఫాలికల్స్ పెరుగుతున్నాయి అంతా బాగుంది అని అంటే వాళ్ళని ఇంట్లోనే ఇంటర్కోర్స్ చేయమని చెప్తాము. అలాగా అవ్వని టైంలో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏం చేస్తాము అని అంటే డే టు రోజు నుంచి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి ఏ రోజైతే ఎగ్ రప్చర్ అవుతుందో ఆ రోజు హస్బెండ్ని శాంపుల్ హాస్పిటల్లో ఇవ్వమంటాం. ఈ శాంపుల్ మా ఆండ్రాలజిస్ట్ అన్నది మంచిగా వాష్ చేసి దాంట్లో బెస్ట్ స్పర్మ్స్ అన్నవి కలెక్ట్ చేసి మళ్ళీ తన యూట్రస్లో ఒక క్యాథెటర్, ఒక ఇంజెక్షన్ ద్వారా ఫీమేల్ యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తాం. దీంతో ఏంటి అని అంటే ఆ స్పేస్ బిట్వీన్ ఆ ఓవరీ అండ్ స్పర్మ్, ఆ స్పేస్ అన్నది తగ్గుతూ ఉంటుంది. సో ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఇలా కూడా అవ్వలేదు అని అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ ఆప్షన్ ఉంటుంది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే మొత్తం మనము బయట ల్యాబ్లోనే చేస్తాము. తనకి ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ ఎగ్స్ని మేము ల్యాబ్లో ప్రతి ఒక్క ఎగ్లోకి ఒక స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఓకే, అంటే వోమ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్కి ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ఏ రకమైన కంప్లైంట్స్తో వస్తున్నారు? ఎక్కువగా ఎవరికి ఉంటున్నాయి, మేల్స్కా ఫీమేల్స్కా ప్రాబ్లం? ముందు ఒకప్పుడు అందరూ ఎక్కువ ఫీమేల్స్కే ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారు. అంటే అసలు కపుల్ రారనమాట చెకప్కి. ఓన్లీ ఫీమేల్ని వాళ్ళ మదర్ ఇన్ లానో తీసుకొని వస్తారు. హస్బెండ్ అసలు అటెండ్ కూడా అవ్వడు చాలా రోజుల వరకు. ఈ మధ్య కానీ ఏమవుతుంది అని అంటే మేల్ ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. సో మేల్స్ కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా చెక్ చేయించుకుంటే బెటర్ అవుతుంది. మ్యారేజ్ అయ్యాక ఒక 1 ఇయర్ వరకు ట్రై చేయండి. 1 ఇయర్లో కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ చెక్ చేసుకుంటే తొందరగా మీకు అట్లీస్ట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కొంతమంది తరచుగా అబార్షన్స్ అవుతుంటాయి, కన్సీవ్ అవుతారు కానీ అబార్షన్స్ అవుతుంటాయి. అలాంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అబార్షన్స్ సొల్యూషన్ ఐవీఎఫ్ కాదండి. అబార్షన్స్కి రీజన్స్ చాలా ఉంటాయి. మోస్ట్ కామన్గా అబార్షన్స్ ఫస్ట్ 3 మంత్స్లో అయ్యే అబార్షన్స్ జెనెటిక్ కాజెస్. అంటే ఆ స్పర్మ్లో అన్నా లేకపోతే ఆ ఎగ్లో అన్నా ఏదన్నా ఫాల్ట్ ఉంటే ఫామ్ అయ్యే ఎంబ్రియో కూడా జెనెటికలీ బాగోదు. అలాంటి ఎంబ్రియో ఏంటి అని అంటే నేచర్ అన్నదే దాన్ని ఇరాడికేట్ చేసేస్తుంది. అంటే అలా పోను ఉంటే వాళ్ళకి 3rd మంత్లో బేబీ బాగాలేదు అని తెలవడము, లేకపోతే 5th మంత్లో బేబీ బాగాలేదు, లేకపోతే బేబీ పుట్టాక గ్రోత్ బాగాలేదు అని తెలవడం. అలాగా ఉన్న బేబీస్ని నేచరే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే 3 మంత్స్లోనే ఇరాడికేట్ చేసేస్తుంది. మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ అబార్షన్స్ అన్నది జెనెటిక్ ఉంటుంది. ఇవి కాకుండా ఇమ్యునలాజికల్ అనేసి కొన్ని కాజెస్ ఉంటాయి. మళ్ళీ బ్లడ్లో ఏమన్నా కోయాగులేషన్ ఎక్కువగా అవుతుంది అని అంటే బేబీకి బ్లడ్ సప్లై అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా అబార్షన్స్ అవుతాయి. ఇవన్నీ కాకుండా మనము కపుల్ని ఏమన్నా జెనెటిక్ టెస్టింగ్ చేసి, అంటే మదర్ ఫాదర్ని కూడా ఏమన్నా జెనెటిక్ టెస్టింగ్ చేసి వాళ్ళలో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే
అప్పుడు మనము వాళ్ళకి ఐవీఎఫ్లో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేసి ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఎంబ్రియో అన్నది మనము యూట్రస్లోకి పెట్టక ముందే మనము ఆ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ఎంబ్రియో టెస్ట్ చేయొచ్చు. అంటే ఆ మదర్ క్యారీ చేసే ప్రాబ్లము లేకపోతే ఫాదర్ క్యారీ చేసే ప్రాబ్లము బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనేసి అది మనము చెక్ చేసుకోవడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆ కేసెస్లో వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడవచ్చు. అలాగా చూసుకొని ఏ ఎంబ్రియో అయితే ఒకవేళ జెనెటికలీ అబ్నార్మల్ ఉంది అని అంటే అది ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మంచిగా ఉన్న ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి అబార్షన్స్ అన్నవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే, బేసిక్గా చాలామంది లేడీస్కి పీసీఓడి సమస్యలు ఉంటాయి, అలాగే థైరాయిడ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎలా ప్రాసెస్ చేస్తారు మీరు? పీసీఓఎస్ వాళ్ళకి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి అసలు ఎగ్గే పెరగదు. వాళ్ళ బాడీలో అన్నది ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి, ప్లస్ ఇన్సులిన్ అనేసి కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే అసలు ఎగ్ అనేది పెరగదు. సో వాళ్ళకి మేము ఏం చేస్తాము అంటే ఫస్ట్ ట్యాబ్లెట్ మెథడ్ ట్రై చేస్తాం ఎగ్ పెరగడానికి. ట్యాబ్లెట్స్తో కూడా ఎగ్ పెరగట్లేదు అని అంటే అప్పుడు వీ పుట్ ఇన్ ఇంజెక్షన్స్ ఎగ్ గ్రోత్ వస్తుంది అని అంటే అప్పుడు వాళ్ళు సేమ్ వాళ్ళ ఇంట్లో ఇంటర్కోర్స్ ట్రై చేయొచ్చు. అది అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ ట్రై చేయొచ్చు. అప్పుడు కూడా ఐయుఐ ఒక 3 to 4 సైకిల్స్ ట్రై చేశాక కూడా సపోజ్ అప్పుడు కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే ఎస్ ఐవీఎఫ్ క్యాన్ బి అన్ ఆప్షన్ ఫర్ దట్. ఓకే, మరి మేల్స్కో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారంటారు? ఐవీఎఫ్కి వాళ్ళు వెళ్ళొచ్చా? మేల్స్లో కౌంట్ అన్నది అట్లీస్ట్ 15 మిలియన్ అబవ్ ఉంటే వాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ ఒకవేళ 15 మిలియన్ కంటే తక్కువ ఉంది అని అంటే వాళ్ళకి ఫస్ట్ ట్యాబ్లెట్స్ పెడతాం. ఒక 3 months ట్యాబ్లెట్స్ ఇచ్చి విటమిన్ సప్లిమెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఇచ్చి ఆ ట్యాబ్లెట్స్తో వాళ్ళని ఒక 3 months ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రమ్మంటాం. మళ్ళీ సీమెన్ అనాలిసిస్ రిపీట్ చేసి చూస్తాం. ఒకవేళ ఇంకా 15 కంటే తక్కువ ఉంది, అబౌట్ 10 అంటే 10 to 15 రేంజ్ మధ్యలో ఉంది అంటే వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ ఆప్షన్ ఇస్తాము. సపోజ్ ఒకవేళ 10 కంటే తక్కువ ఉంది అని అంటే అప్పుడే వాళ్ళకి ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం. కొంతమంది మేల్కి అసలు కౌంటే 0 ఉంటుంది, అంటే వాళ్ళు సీమెన్ ప్రొడ్యూస్ చేస్తారు కానీ దాంట్లో అసలు స్పర్మ్స్ ఉండవు, అంటే కౌంట్ 0 ఉంటుంది. అలాంటి వాళ్ళకి అసలు మేము ఫస్ట్ అసలు స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అంటే ప్రొడక్షన్ ఉందా లేదా అన్నవి కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తాయి. ఒకవేళ వాళ్ళకి స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ అది మనకి సీమెన్లో బయటికి రావట్లేదు అని అంటే అప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ ఉంది అనేసి అర్థం. అలాంటి వాళ్ళకి టీసా అనేసేసి అంటే వాళ్ళ టెస్టెస్ నుంచి డైరెక్ట్గా మనము స్పర్మ్స్ కలెక్ట్ చేయొచ్చు. ఆ ప్రొసీజర్ వాళ్ళకి ఆప్షన్ లాగా ఇచ్చి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. సపోజ్ ఒకవేళ అసలు స్పర్మ్ ఫార్మేషనే లేదు అని అంటే అలాంటి వాళ్ళకి డోనర్ స్పర్మ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారు? ఏ వయసు వరకు మీరు చేస్తారు? ఒక ఫీమేల్కి 35 years దాటింది అంటే జనరల్గా తన ఎగ్లో రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ అంటూ లేదు. ఒకవేళ 40 తీసుకున్నాము అని అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ బాగుంది అని అంటే వాళ్ళు ట్రై చేయొచ్చు ఐవీఎఫ్కి. మనం ఐవీఎఫ్ కోసం పేషెంట్ వచ్చినప్పుడు మనం డే 2 రోజు స్కాన్లో మాకు వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ప్లస్ ఏఎంహెచ్ అనేసి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాంతో అసలు క్వాలిటీ ఎలా ఉంది ప్లస్ క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని సపోజ్ ఒకవేళ ఏఎంహెచ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, ఎగ్స్ కూడా తక్కువగా ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్తాం. ఐవీఎఫ్ జనరల్గా ఏం చేస్తాము అని అంటే డే 2 రోజు పేషెంట్ వచ్చినప్పుడు స్కాన్ అంతా బాగుంది అని అంటే వాళ్ళకి ఒక 10 to 11 days ఇంజెక్షన్స్ ఇస్తాం. మనం ఇప్పుడు న్యాచురల్గా తీసుకుంటే మనకి ఒక్క ఎగ్గే పెరుగుతుంది. మనకు ఐవీఎఫ్లో ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 7 to 10 eggs ఆ ఫీమేల్ బాడీలో పెంచాలి అన్నది మన టార్గెట్. సో ఆ 7 to 10 eggs పెంచడానికి మనం ఇంజెక్షన్స్ 10 to 11 days ఇంజెక్షన్స్ ఇచ్చి తనకి ఎనస్థీషియా అంటే జనరల్ ఎనస్థీషియా ఇచ్చి ఆ ఎగ్స్ అన్నీ మనము బయట కలెక్ట్ చేస్తాం. పేషెంట్ 4 hours వరకు హాస్పిటల్ స్టే ఉంటుంది. దాని తర్వాత ఆ ఎగ్స్ అన్ని మనం కలెక్ట్ చేశాక ల్యాబ్లో హస్బెండ్ సీమన్ శాంపిల్ ఇచ్చాక ప్రతి ఒక్క స్పర్మ్ ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉందో మేము మైక్రోస్కోప్లో చూసి ఆ బెస్ట్ స్పర్మ్ అన్నది మనము ఎగ్ లోపలికి రిలీజ్ చేస్తాం. దీన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం, ఇక్సీ. ఆ ఇక్సీ చేశాక ఉన్న ఆ స్పర్మ్ అండ్ ఎగ్ని మళ్ళీ మేము ఇంక్యుబేటర్లో పెట్టేస్తాము. ఇంక్యుబేటర్లో పెట్టాక కల్చర్కి వదిలేస్తాం, అంటే అది గ్రో అవుతుందా లేదా, నెక్స్ట్ డే ఎన్ని గ్రో అయ్యాయి, అలాగా డే 3 వరకు ఎన్ని గ్రో అయ్యాయి, డే 5 వరకు ఎన్ని గ్రో అయ్యాయి. డే 5 అన్నది బ్లాస్టోసిస్ అంటే అది ఒక బెస్ట్ ఎంబ్రియో, అక్కడి వరకు రీచ్ అయింది బయట ల్యాబ్లో అంటేనే అదొక మంచి ఎంబ్రియో అని అర్థం. అలాంటి బ్లాస్టోసిస్ని మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేసిస్తాం. ఓకే, ఐవీఎఫ్ ప్రాసెస్లో 100% సక్సెస్ రేట్ ఉంటుందా? అసలు సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటారు?
ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అన్నది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాని సక్సెస్ రేట్ మీద. ఏజ్ అన్నది మెయిన్ ప్రయారిటీ. ఫీమేల్ ఏజ్ 35 years కంటే తక్కువ ఉంది అని అంటే మంచి సక్సెస్ రేట్ ఇవ్వచ్చు మనం, అరౌండ్ 60 to 70%. అదే ఏజ్ ఎక్కువ ఉంది అని అంటే తనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఒకటి మంచిగా రాదు, ప్లస్ ఆ వచ్చే ఎగ్ కూడా జెనెటికలీ నార్మల్గా ఉందా లేదా అన్నది మనకి తెలియదు. సేమ్ అలాగే మేల్ ఫ్యాక్టర్, మేల్లో అతని స్పర్మ్ బాగుంది, అంతా బాగున్నాయి అని అంటే రెండు కలిపితే మనకి ఫామ్ అయ్యే ఎంబ్రియో కూడా మంచిగా ఫామ్ అవుతాయి. అప్పుడు వీ కెన్ గివ్ దెమ్ అ నైస్ సక్సెస్ రేట్ ఆఫ్ అరౌండ్ 60 to 70%. సపోజ్ ఈ ఫ్యాక్టర్స్ ఏవి సరిగ్గా లేవు, ప్లస్ గర్భసంచిలో ఎండోమెట్రియంలో లేయర్ అన్నది తిన్నగా ఉంది, ఇలాంటి ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే సక్సెస్ రేట్ అన్నది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఐవీఎఫ్ కాకుండా సంతానలేమి ఉన్న వారికి ఇంకా ఏదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? సపోజ్ వాళ్ళ గ్యామెట్స్ తోటి అంటే వాళ్ళ ఎగ్ అన్నది ఒకవేళ సరిగ్గా లేదు, వాళ్ళ స్పర్మ్ అన్నది బాగాలేదు అని అంటే అప్పుడు వాళ్ళకి డోనర్ అని అంటే వేరే ఒక లేడీ నుంచి ఊసైట్స్ తీసుకోవచ్చు, వేరే స్పర్మ్స్ తీసుకోవచ్చు. ఇదర్ ఊసైట్ అన్న స్పర్మ్ అన్న చేసి డోనర్ ఎంబ్రియో కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. సపోజ్ వాళ్ళది ఒక 2-3 times ట్రై చేశాక రాకపోతే. మరో కాలర్ రవి ఏలూరు నుంచి కాల్ చేశారు. రవి గారు, హలో. లైన్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మీరు చెప్పారు కదా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఏజ్ అన్నారు. మరి ఫెయిల్యూర్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఎవరికి ఎక్కువగా ఫెయిల్యూర్స్ జరుగుతాయి? అసలు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది అని అంటే ఫస్ట్ అసలు మనము తనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి నుంచి స్టార్ట్ చేస్తామంటే హిస్టరీ నుంచి అసలు ఎన్ని ఎగ్స్ తనకి ముందు ఎలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఆ ఇంజెక్షన్స్ నుంచి తనకి ఎన్ని ఎగ్స్ ఫామ్ అయ్యాయి, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. తర్వాత స్పర్మ్ క్వాలిటీ అంటే స్పర్మ్స్ ఎలాగ డైరెక్ట్గా కలెక్ట్ చేశారా లేకపోతే టీసా ప్రొసీజర్ అవసరం పడిందా, ఆయన కౌంట్ ఎలా ఉండింది, అండ్ ఇవి రెండు కలిపాక ఎంబ్రియో ఎలా ఫామ్ అయింది. గ్రేడింగ్స్ ఉంటాయి మాకు ఎంబ్రియోలో, ఎంబ్రియో ఏ గ్రేడ్ ఉందా లేకపోతే తక్కువ క్వాలిటీ గ్రేడ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్నాక సపోజ్ ఎంబ్రియో అంతా బాగుండింది అయినా నెగిటివ్ వచ్చింది అని అంటే నెక్స్ట్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర అన్నది, ఈ లైనింగ్ ఆన్ ద డే ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎండోమెట్రియం ఎంత థిక్నెస్ ఉండింది, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సపోజ్ ఒకవేళ ఎగ్ క్వాలిటీ బాగాలేదు అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళు డోనర్ ఎగ్కి వెళ్ళొచ్చు, లేదు స్పర్మ్ బాగాలేదు అంటే డోనర్ స్పర్మ్ ఆర్ డోనర్ ఎంబ్రియో. సపోజ్ ఎండోమెట్రియం బాగాలేదు అని అంటే అప్పుడు ఆ పేషెంట్కి హిస్ట్రోస్కోపీ అనేసి ఒక ప్రొసీజర్ చేస్తాం. హిస్ట్రోస్కోపీ అని అంటే లోపల కెమెరా పాస్ చేసి గర్భసంచి లోపల ఏమైనా పాలిప్స్ అంటే ఏమైనా గడ్డల్లాగా అలా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎడిషన్స్ పొరల్లాగా ఏమైనా ఫామ్ అయి ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని అవన్నీ రిలీజ్ చేసుకొని నెక్స్ట్ టైం వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ అంటే ముందు ఎలాగ ఫాలో అయ్యామో చూసి ఆ కొద్దిగా ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేయొచ్చు, అలాగొకటి ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఎరా అనేసి ఉంటుంది, ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎస్సే అంటే మనము ఎంబ్రియో మంచి ఎంబ్రియోని మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఎండోమెట్రియం స్కాన్లో చూడడానికి బాగుంది, బట్ ఆ ఎంబ్రియో వెళ్ళి అక్కడ అతుక్కుంటుందా లేదా అంటే ఆ ఎండోమెట్రియం దాన్ని రిసీవ్ చేసుకుంటుందా లేదా, ఇది చూడడానికి మనం ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్సే అనేసి టెస్ట్ చేయొచ్చు. ఇది కూడా ఒకవేళ ఫెయిల్ అయింది ఇది చేశాక కూడా అంటే అప్పుడు మనకి ఎంబ్రియో అసలు జెనెటికలీ బాగుందా లేదా అన్నది, దానికి మనము ఇందాక చెప్పినట్టు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని యూప్లాయిడ్ ఎంబ్రియో అంటే జెనెటికలీ గుడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ట్రై చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు ఐవీఎఫ్ తీసుకోవాలంటే వాళ్ళు ఎంత టైం పెట్టుకోవాల్సి ఉంటుందంటారు? మేజర్గా ఏంటి అని అంటే ఆ ఫీమేల్లో చెప్పినట్టు స్కాన్లో తన ఎగ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి, ప్లస్ ఇంకొకటి ఏఎంహెచ్ అనేసి బ్లడ్ టెస్ట్, ఈ రెండు ప్లస్ తన ఏజ్. సపోజ్ తను ఒకవేళ 30 to 35 మధ్యలో ఉంది అని అంటే అండ్ ఏఎంహెచ్ కొద్దిగా బార్డర్ లైన్ ఉంది అంటే ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అంత బెటర్. లేదు వాళ్ళు చాలా కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు, చాలా పీక్ పాయింట్ ఆఫ్ కెరియర్లో ఉన్నారు అని అంటే సపోజ్ ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే వాళ్ళకి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేసి అంటే సపోజ్ ఇఫ్ ఫీమేల్ పార్ట్నర్ ద లేడీ ఈజ్ నాట్ మ్యారీడ్ దెన్ ఉట్టి తన ఎగ్జే ఫ్రీజ్ చేయొచ్చు, లేదు కపుల్ ఉన్నారు అని అంటే వాళ్ళ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఎంబ్రియో ఫ్రీజ్ చేసాము అంటే దాని క్వాలిటీ అన్నది మనకు అలాగే మళ్ళీ మనం దాన్ని బయటికి తీసేంత వరకు అదే క్వాలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్ అనమాట. వాళ్ళకి ఆ ఫ్రీజింగ్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడైతే వెన్ ఎవర్ దే రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అప్పుడు దే కెన్ గెట్ దర్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్డ్. రైట్, సికింద్రాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేము సంతానం కోసం మేము అన్ని హాస్పిటల్ తిరిగాము మేడం, ఇక్కడ టీవీలో చూసి ఇప్పుడు ఫోన్ చేశాను. ఓకే, అన్ని బాగానే అనిపిస్తుంది. ఎక్కడ అడ్రస్ ఉంది? శ్రీనివాస్ గారు కొద్దిగా గట్టిగా మాట్లాడతారండి. అడ్రస్ ఎక్కడ మేడం ఇది?
హాస్పిటల్. అడ్రస్ ఎక్కడ? హోమ్ ఫెట్. ఇది మదినగూడ అండి, చందానగర్ మదినగూడలో ఉంటుందండి. మధ్యలో కూడా చందనగరా? చందానగర్ అండి. మీ ప్రాబ్లం మేడం? చందానగర్ అండి. చందనగర్. ఓకే మేడం. శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ప్రాబ్లం ఒక్క 5 మినిట్స్ మళ్ళీ కాల్ చేస్తున్నాను మేడం. మళ్ళీ కాల్ చేస్తా. యా, అంటే ఇప్పుడు ఐవీఎఫ్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చిన దానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత ఆ బేబీ ఎలా ఉంటుంది? నార్మల్ బేబీ లాగే ఉంటారా, ఎలా ఉంటారు? ఆ డౌట్స్ కూడా చాలా మంది. ఇది చాలా మందికి వస్తూ ఉంటుందండి, ఎందుకంటే చాలా మంది కపుల్స్ అసలు ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్ ఒకటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళు సెంటర్కి వెళ్ళాలంటే వాళ్ళు ఐవీఎఫ్ చేసేస్తారు, ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ చేసేస్తారు అన్న ఒక దాంట్లో అపోహనలో ఉన్నారు. అలా లేదండి, మీది ఏది మీకు అవసరమో దాన్ని బట్టే చేస్తాము. అండ్ సపోజ్ మీరు ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా అది మీ గ్యాబెట్సే, అంటే మీ ఎగ్స్ మీ స్పర్మ్స్ తోటే చేస్తాం కాబట్టి న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలాగ బేబీ ఫామ్ అవుతుందో సేమ్ దీంట్లో కూడా సేమ్ అలాగే బేబీ ఫామ్ అవుతుంది. ఒక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, మల్లిక, పశ్చిమ గోదావరి నుంచి. మల్లిక గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మా పెళ్ళయ్యండి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే అండి. అంటే ప్రెగ్నెన్సీ వస్తున్నాయండి, 3వ నెలని అబార్షన్ అవుతున్నాయండి. అలా 5 సార్లు అయిందండి. ఎన్నిసార్లు అయిందండి? అలా 5 సార్లు, మూడో నెలన అబార్షన్లు అయినాయండి. 5 సార్లు అన్నారండి? 5 సార్లు అండి. 2 సార్లు అండి బేబీలు 9వ నెలన ఇదయిందండి లోపలే. ఒకసారి ఏమో 8వ నెలల బేబీ లోపల ఇదయిందండి. 8వ నెలలోనా అండి? 8వ నెల ఒకసారండి, 9వ నెల ఒకసారండి. అంటే లోపల బేబీ చనిపోయింది అన్నారండి? 8వ నెల లోపలే ఒకసారి, 8వ నెలనేమో లోపలే చనిపోయిందండి. ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఏమండి, ఒకసారి ఏంటండి బేబీ 9వ నెల డెలివరీ అయిన తర్వాత బేబీ ఇది అయిందండి. డెలివరీ అయ్యాకేనండి ఆపరేషన్ పడిందండి ఒకసారి. చాలా హాస్పిటల్ చూపించుకున్నామండి, అసలు ఏంటన్నా తెలియట్లా, మళ్ళీ రాలేదండి ఈ మధ్యన. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 35 అండి. 35 years. ఓకే, మీ హస్బెండ్ ఏజ్ అండి? 38 ఉంటాయి. 38. ఇలాగా మీకు 2-3 అబార్షన్స్ అయ్యి ప్లస్ బేబీస్ కూడా 8th month 9th month, అప్పుడు మీకు బీపీ ఏమైనా ఎక్కువ అయిందా అండి మీ ప్రెగ్నెన్సీలో? అసలు అలాంటిది ఏమీ లేకుండే. ఓకే. అండ్ మీరు 3rd month 5th monthలో స్కాన్స్ తీపిస్తారు, ఆ స్కాన్స్లో బేబీ అంతా బాగుంది అనేసి చెప్పారండి? అంతా బాగానే ఉందండి. అంటే 3వ నెల 2వ నెల ఏమోనండి, ఇది ఎదుగుదల లేదనండి, హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదని. ఇద్దరు ఒక్కసారి జెనెటిక్ ఎవాల్యుయేషన్, అంటే మీ బ్లడ్ ఎలాగా ఉంది, జీన్స్ అన్నీ బాగున్నాయా లేదా అన్నది ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్ అండి. ఇంకొకటి, మీ బ్లడ్లో యాప్లా అనేసేసి ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే బ్లడ్ కోయాగులేషన్ ఏమన్నా అవుతుందా అన్నది, ఈ రెండు ఒక్కసారి మీరు ఏమన్నా చూయించుకుంటే బెటర్ అండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ లౌక్య గారు. అంటే సంతానం లేని సమస్యలకు చికిత్సా విధానాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.